నమస్కారం. నమస్కారం. మీరు? నా పేరు ప్రేమ్ కృష్ణ. అమెరికాలో టెక్సస్ నుంచి నిన్ననే వచ్చాను. అమెరికా నుంచి వచ్చారా? కూర్చోండి. పర్వాలేదు. వీరు అమెరికా నుంచి వచ్చారంటే శుభలక్ష్మి. శుభ. నిజంగా నేను టెక్సస్ లోనే పుట్టాను. 30 ఏళ్ల క్రితం మా అమ్మా నాన్న అక్కడే స్థిరపడిపోయారు. అరే, విదేశాల్లో పుట్టి పెరిగి కూడా తెలుగుతో సత్యంగా మాట్లాడుతున్నావేం బాబు? మన తెలుగు భాష అంత సామాన్యమైందండి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. దేశ భాషలందు తెలుగు లెస్స. అబ్బాయిని చూస్తుంటే ఆ అమ్మాయికి నచ్చేలా ఉన్నాడు. ఎందుకు వచ్చాడు కనుక్కోండి. నేను వచ్చిన పని చెప్తాను. అదే, అమెరికాలో కంప్యూటర్ బిజినెస్ లో దాదాపు ₹1 కోటి దాకా సంపాదించాను. ఆ డబ్బుతో మా అమ్మా నాన్న అమెరికాలోనే ఇంకో వ్యాపారం పెట్టమన్నారు. అది నాకు నచ్చలేదు. నా పవిత్ర భారతదేశంలో, అందులోనూ నా ఆంధ్రదేశంలో ఏ పొలం తోటో కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నిన్నటి దినపత్రికలో మీ ప్రకటన చూశాను. హలో, ఈ అబ్బాయికి పెళ్ళయిందో ఏమో. పెళ్లి కాని వాళ్ళకి మాత్రమే మన ఎస్టేట్ అమ్ముతామని చెప్పండి. అబ్బాయి, నీకు తెలుసో తెలీదు, బ్రహ్మచారులకు మాత్రమే మా ఎస్టేట్ అమ్మదలిచాం. నాకు ఇంకా పెళ్లి కాలేదే. అబ్బాయి బ్రహ్మచారి. అయితే రేపు రమ్మనండి. తోట చూపించడానికి తోడు పంపిస్తామని చెప్పండి. బ్రెయిన్ పంపుతావా? అబ్బాయి, రేపు రావయ్యా. తోట చూడడానికి నీకు తోడు పంపిస్తాం. అలాగేనండి. రేపు ప్రొద్దున 10ంటికి వస్తాను. నమస్తే. హాయ్. ఏం కావాలి మిస్టర్ రామూర్తి? మేడం గారిని కలవాలమ్మా. ముందు చేయబోతే తర్వాత ఆక్రమిస్తాను. నువ్వు పచ్చి తాగపోతువి. వద్దమ్మా ప్లీజ్, వద్దమ్మా ప్లీజ్, నా మాట వినమ్మా. రామూర్తి. ఎస్ మేడం. ఏమైంది? ఎంక్వైరీ చేశాను మేడం. వచ్చిన వాడి మొహం సరిగ్గా ఎవరూ చూడలేకపోయారు. మన వాళ్ళు వాడిని పట్టుకోలేకపోయినా కనీసం కాల్చి పారేద్దామంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు. అందుకే ఏమీ చేయలేకపోయారు. వాడు వచ్చి వెళ్లిన వేగాన్ని చూస్తుంటే వాడి వయసు 25 ఏళ్ళు అయి ఉండొచ్చు. నేను అనుకుంటున్నది ఏమిటంటే, ఏమిటది? మన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ చూశాక వచ్చిన పని అవదని నిశ్చయించుకుని ఈ పాటి ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటాడు మేడం. నో, వాడు వెళ్ళడు. వాడు చాలా తెలియగలవాడు. చడి చప్పుడు లేకుండా ప్రాణాలు తీగల సమర్థుడు. ఈ ఇంట్లోకి రావడానికి ఖచ్చితంగా మరో దారి వెతుక్కుంటూ ఉంటాడు. ఐఎమ్ షూర్. రామకృష్ణ చాలా మంచివాడమ్మా. మంచి సాంప్రదాయం గలవాడు. ఆడది తనంతట తాను వలసి వచ్చి మీద పడ్డా చెలించని వ్యక్తి. చూడమ్మా, నువ్వు ఒక్కసారి వెళ్ళి తాడు చూపించేసి వచ్చేయమ్మా. తర్వాత విషయాలు మేము మాట్లాడుకుంటాం. వెళ్ళమ్మా. హలో. హలో. ఇదే మా ఎస్టేట్. సరిహద్దులు ఏమిటని అడగండి, నాకు తెలీదు. హద్దులు ముద్దులు తెలియని ఆడపిల్లలుంటారా అని ఒక అమెరికన్ ఫ్రెండ్ చెప్పాడు. ఉంటారని ఇప్పుడే తెలిసింది. చాలా తెలివిగా మాట్లాడుతున్నారే. మా వాళ్ళు మీకు ఎస్టేట్ చూపించమన్నారు, చూపించాను. నా డ్యూటీ అయిపోయింది. లెట్స్ గో. అప్పుడే పరిచయం పెరగని అదే ఎస్టేట్ తో. అవును, ఇదేం చెట్టు?
కొబ్బరి చెట్టా తాడి చెట్టా? గులాబీ చెట్టు. ఐ సీ. నీకే పువ్వు ఇష్టం? గులాబీ పువ్వా మల్లె పువ్వా? చెవిలో పువ్వు. చాలా పెడసరిగా మాట్లాడుతున్నావే. ఇండియాలో ఆడపిల్లలు చాలా వినయంగా ఉంటారని విన్నాను. అవును, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? అమెరికన్ లాగానా ఇండియన్ లాగానా? కిల్లర్ లాగా. ఎస్, నువ్వు కిల్లర్ లాగా కనిపిస్తున్నావు. ఏమైంది? ఐఎమ్ సారీ. ఏదో సరదా కన్నాను. ఐఎమ్ సారీ. మీరు కిల్లర్ అన్న మాట నన్ను ఎందుకన్నావు? ఈ టోపీ వల్ల, ఈ కళ్ళద్దాల వల్ల, ఈ సిగరెట్ వల్ల అలా కనిపిస్తున్నాను కదా. జన్మలో మళ్ళీ ముట్టుకోను. ఓకే? అలా నేను ఎందుకన్నా? డోంట్ టాక్. నేను అన్న దాంట్లో ఏమైనా తప్పుంటే నేను చెప్పేది వినండి. నేను చెప్పేది కాస్త వినొచ్చు కదా. ఐఎమ్ సారీ. వండర్ఫుల్. తెలివంటే ఈశ్వరదే. ఆ అమ్మాయి మూలంగా ఈశ్వర్ మాళవిక ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తాడు. చూస్తూ ఉండండి. హ్యాపీ బర్త్డే టు యు. ఈ రోజు మా ప్రియ 18 ఏళ్లు దాటి 19 ఏట అడుగు పెడుతుంది. ఈ రోజు నుండి 19 డేస్ లోపల మా ప్రియాకి ఖచ్చితంగా మ్యారేజ్ జరుగుతుంది. అదేలా? ఆ ఏర్పాట్లని మేము చేస్తున్నాంగా. ఏర్పాట్లు మీరు చేసినా పెళ్లి కొడుకుని నేను ఓకే చేయాలి. అది తప్పదు కదా. ప్రియా గారు, మీ ఫోన్. ఎవరు? కిల్లర్. కిల్లర్ ఆఫ్ యువర్ హార్ట్. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే గురించి మీకెవరు చెప్పారు? మీ తాతయ్య. ఈ టెలిఫోన్ నంబర్ మీకెవరిచ్చారు? మీ అమ్మమ్మ. మ్మ్. నీ బర్త్డే సందర్భంగా నేను పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. వస్తావుగా? ఎక్కడికి? వెస్ట్ ఎండ్ హోటల్కి. ఎప్పుడు? సాయంకాలం 7 గంటలకి. హలో, హాయ్ కిల్లా. హలో, ఏమిటంత సీరియస్ గా ఉన్నారు? నేను ఒక సీరియస్ ప్రాబ్లంలో చిక్కున్నాను. ఏమిటిది? నెక్స్ట్ వీక్ అమెరికా నుండి మా మమ్మీ డాడీ వస్తున్నారు. వాళ్ళు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేసరికి నాకు నచ్చిన అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళకి చూపించాలి. ఆ కండిషన్ మీద నన్ను ఇండియాకి పంపించారు. అమ్మాయిని చూపించకపోతే వాళ్ళకి నచ్చిన అమ్మాయితో నాకు పెళ్లి చేస్తారు. మంచిదే. మీ మమ్మీ డాడీకి నచ్చిన అమ్మాయి అంటే బాగానే ఉంటుంది. ఏమాత్రం పరిచయం లేని అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రియా, నాతో ఎయిర్పోర్ట్కి వస్తావా? ఎందుకు? మా అమ్మ నాన్నకు నిన్ను చూపిస్తాను. నీకు ఇష్టం అయితేనే. ఇష్టమేనా? నేను మాలవిక ఆంటీతో మాట్లాడాలి. దేనికి? ప్రియా, అసలు ఈ మాల్విక ఆంటీ ఎవరు? ఆవిడ మా మమ్మీకి డియరెస్ట్ ఫ్రెండ్. నా విషయంలో మాలవిక ఆంటీ ఓకే అంటేనే మా మమ్మీ ఓకే అంటుంది. అయితే నువ్వు అర్జెంట్గా వెళ్ళి మన విషయం మాట్లాడేసి. గుడ్ లక్. ఒక అతనున్నాడు, పేరు ప్రేమ్ కృష్ణ. మంచివాడు, బాగా చదువుకున్నాడు, బోల్డ్ ఆస్తుంది.
వాళ్ళ అమ్మా నాన్న అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు 4 రోజుల్లో ఇండియాకి రాబోతున్నారంటీ. అందుకని నువ్వు మా మమ్మీతో ఓ మాట చెప్తే నేను వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీకి కనిపిస్తాను. నువ్వెందుకు వెళ్ళి కనిపించటం? నేను అతన్ని ప్రేమించానంటీ. అతని పేరేమిటన్నావు? ప్రేమ్ కృష్ణ. ముందు నువ్వు అతన్ని కలిసావా, అతను నిన్ను కలిశాడా? అతనే. ఆంటీ, మా మమ్మీతో మాట్లాడవా? మీ మమ్మీతో మాట్లాడాలంటే నేను అతన్ని ఒకసారి చూడాలి. అలాగే ఆంటీ, చూపిస్తాను. ఇంకొక విషయం, నాకు నచ్చితేనే మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. నచ్చకపోతే ఖచ్చితంగా నచ్చుతాడా ఆంటీ? ఐఎమ్ ష్యూర్. అది నేను చెప్పాలి, నువ్వు కాదు. నాకు నచ్చకపోతే నువ్వు అతన్ని మర్చిపోవాలి. ఈ షరతుకి ఇష్టమైతేనే నువ్వు అతన్ని ఇక్కడికి తీసుకురా. ఓకే ఆంటీ, ఓకే. కానీ నువ్వు అతన్ని డెఫినెట్ గా లైక్ చేస్తావంటీ? ఐఎమ్ ష్యూర్. నేను ఇప్పుడు ప్రేమ తీసుకొస్తాను, ఇప్పుడు వచ్చేస్తాను. ఊరుకో, ఆగో. అరే, నువ్వేం చెప్పాలో నాకు బాగా తెలుసు. మీ ఆంటీ నన్ను చూడాలంది, అంతేగా? ఎలా పట్టేశావు? మళ్ళీ పట్టేశావు. యు రియల్లీ కిల్లర్. పద 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 పద. మళ్ళీ ఆంటీ మూడు మారక ముందే నువ్వు ఆమెను కలవాలి. పద పద రా. నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నీ ఇప్పుడే వస్తా. ఓకే. Let's go. Prem, please come. ఎక్స్క్యూజ్ మీ సార్. ఐఎమ్ సారీ సార్, ఇది సెక్యూరిటీ కోసం. Keys. క్యారీ ఆన్ సార్. రా ప్రేమ్, రా. అలా కూర్చో. ప్రియా, నువ్వు కూర్చో. నేను కూర్చుంటే ఎలా? వెళ్ళి ఆంటీతో చెప్తాను. ప్రేమ్, విష్ మీ గుడ్ లక్. గుడ్ లక్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. మీ దగ్గరికి రానా? రా. ఈ గులాబీ నీకే అంకుల్. థ్యాంక్ యూ. రా కూర్చో. నేను ఇక్కడ కూర్చోను అంకుల్. ఓ తప్పకుండా. మనం ఒక ఆట ఆడుకుందాం అంకుల్. ఏమాట? నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, జవాబు చెప్పాలి. ఓకే. నేను 3 ఐస్ క్రీమ్ తిందాం ఇక్కడ పెట్టి ఒక్క ఐస్ క్రీమ్ 2 సేపు తిన్నాను. ఇంకా ఎన్ని ఐస్ క్రీమ్లు మిగులుతాయి చెప్పు. ఒకటి తింటే 2 మిగులుతాయి. 2 సేపు ఉంచితే మిగులుతాయా? కరిగిపోతాయి కదా. ఇంకా ఒకటి, 10 మధ్యలో 0 పట్టే ఏమవుతుంది? 10 మధ్యన 0 పెడితే 100 అవుతుంది. కాదు, పంది. పెద్దే, పెద్దే. అమ్మగారు ఒకసారి మేము అమ్మగారు నిన్ను పాలు తాగడానికి రమ్మంటున్నారమ్మా. పద పద పద. మళ్ళీ రా. ఓకే.
హలో. నమస్తే. ఇంతకు ముందు నిన్నెక్కడో చూశాను. నన్నా? లేదు మేడం. నేను ప్రియా. చెప్పింది. కూర్చో. థ్యాంక్ యూ. అవే కళ్ళు, అదే చూపు. మనం ఇంతకు ముందు ఎక్కడా కలవలేదా? మిమ్మల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా మేడం. మొదటిసారి ప్రియ నిన్ను కలిసిందా, నువ్వు ప్రియని కలిసావా? అదే, నేనే ప్రియని కలిశాను. కారణం? కారణం ఐ లైక్. మీ తల్లిదండ్రులు ఎక్కడా? అమెరికాలో. అమెరికాలో ఎక్కడా? టెక్సస్లో. టెక్సస్లో అంటే? ల్యాండ్ స్లైడ్ అనే ఊళ్ళో. ల్యాండ్ స్లైడ్స్లో ఎక్కడా? 9th Avenueలో. 9th Avenueలో? 9th Avenue 5th Cross Street, హౌస్ నంబర్ 10131. మీరు మరీ కోర్టులో లాయర్ లాగా ప్రశ్న మీద ప్రశ్న వేసి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు మేడం. ఒక్క నిమిషం. నిజంగా నిన్ను నేను చూడలేదా? అబే లేదు మేడం. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆంటీ, ఆయనతో మాట్లాడావా ఆంటీ? ఆయన నీకు నచ్చారా? అసలు నచ్చలేదా? ఓ మాదిరిగా నచ్చారా? ఓ మాదిరిగా కాదు, బాగా నచ్చాడు. నిజంగా? నిజంగానే. ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. ఆంటీకి నువ్వు నచ్చావు, బాగా నచ్చావు. కంగ్రాట్స్. నచ్చానా? అబ్బా, ముందు ఇక్కడ నుంచి పద. ఎందుకు? ఆవిడే మనిషిరా బాబు. ఆ ప్రశ్నలు, ఆ చూపులు చూస్తుంటే చాలు ఉనుకు పట్టి చెమట పట్టేస్తుంది. నువ్వు పద ఇక్కడ నుంచి. అంకుల్, ఆంటీ నచ్చిందా? ప్రేమ్, కాఫీ తీసుకుంటావా, టీయా? పర్వాలేదండి. ఆంటీ, ఈయన నీ ప్రశ్నలకి భయపడిపోయాడు. ఇంకో రోజు వస్తామండి. ఎప్పుడు? మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే. అయితే వచ్చే ఆదివారం మీ ఇద్దరికి భోజనం ఎక్కడే? అలాగే మేడం. సారీ. అలాగే ఆంటీ. థ్యాంక్ యూ. నువ్వు ఆ ఇద్దరిని ఒక్కరోజే చంపాలి. ఒకరోజు ఒకరిని, ఇంకొక రోజు ఇంకొకరిని అంటే కుదరదు. టాటా. టాటా అంకుల్. వచ్చే ఆదివారం మీరు చేసే భోజనం మీ జీవితాలకి ఆఖరి భోజనం.